వెల్కమ్ బ్యాక్ టు దీక్షణ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మనమైతే మంచి వ్లాగ్స్తోని మీ ముందుకైతే రాబోతున్నాము. అండ్ ఈ వ్లాగ్స్ వచ్చేసి 2024 ఆగస్ట్ టైంలో మనం రికార్డ్ చేసాము. ఇది సింగపూర్కి వెళ్ళిన వీడియోస్. సింగపూర్ పోతున్నాం, ఏమైతుందో చూద్దాం తర్వాత. హాయ్, మేము మలేషియా రావడమే ఒక మిరాకిల్ అనుకుంటే మా అల్లుడు పాప సింగపూర్కి ప్లానింగ్ చేశారు. మాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. వీఆర్ గోయింగ్ టు సింగపూర్. హ్యాపీగా ఉంది చాలా. మలేషియా సింగపూర్ రావడం కంటే మా సన్ ఇన్ లా అండ్ డాటర్తో కలిసి జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో వీఆర్ ఎగ్జైటింగ్, వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం, సింగపూర్ వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై 4th కంట్రీ. సో ఎగ్జైటెడ్. సింగపూర్ అంటే చాలామంది వావ్ అనుకుంటారు, అండ్ ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో చూద్దాం ఎంత ఎక్స్పెన్సివ్, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి. మనదైతే 3 days. సో 3 days ఐట్నరీ అండ్ 3 days వీడియోస్ మీకు మంచిగా చూపిస్తాము. స్టే ట్యూన్. హాయ్. మలేషియా నుంచి సింగపూర్కి ఈధర్ రోడ్ కానీ ట్రైన్ కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళొచ్చు. మేమైతే ఫ్లైట్ చూస్ చేసుకున్నాము. ట్రావెల్ టైం వచ్చేసి 1 hour 15 minutes. మాటల్లోనే సింగపూర్ వచ్చేసింది, చూసారా? సో ఇదంతా కనిపించేదంతా సింగపూర్. అండ్ కింద కనిపించేవన్నీ బోట్స్, ఏమంటారు, షిప్స్. సో చూసారా, ఈ కనిపించేదంతానే సింగపూర్. రియల్గా కూడా అంతే ఉంటుంది. అంత చిన్న కంట్రీ బట్ బ్యూటిఫుల్ కంట్రీ. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇదంతా సెంటోసా ఐలాండ్ అనుకుంటా. సో చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం కిందకి వెళ్ళాక ఎంత ఉంటుంది ఏంటి అని. పైనుంచి చూసారు ఎంత బాగుందో. సో మాటల్లోనే మనమైతే ల్యాండ్ అయిపోయాము. ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్. సింగపూర్లో ల్యాండ్ అయిపోయాము మనమైతే. సింగపూర్ వీసా కావాలంటే 2 types, త్రూ ట్రావెల్స్ కానీ లేకపోతే త్రూ PR కానీ వెళ్ళాలి. ట్రావెల్స్తో వెళ్తే ఖర్చు ఎక్కువ ఉంటుంది. PR, పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేస్తే ఈజీ అవుతుంది. అండ్ పేపర్ మన ఈమెయిల్కి అక్నాలెడ్జ్మెంట్ కాపీ వస్తుంది. ఆ పేపర్ మనం ప్రింట్అవుట్ తీసుకొని క్యారీ చేయాలి. సో ఇలా అరైవల్ ఇమిగ్రేషన్ కనిపిస్తుంది. ఇది అంతా ఆటోమేటెడ్ ప్రాసెస్, చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో కవర్ చేసేద్దాము. అవర్ ఫస్ట్ ప్లేస్ వీఆర్ అట్ జ్యువెల్ ఇన్ సింగపూర్ ఎయిర్పోర్ట్. జ్యువెల్ దగ్గర ఉన్నాము. ఈ జ్యువెల్ ఏంటంటే మొత్తం మ్యాన్ మేడ్ వాటర్ ఫౌంటైన్. దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అంటే 9:45 అవుతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జ్యువెల్ వాటర్ ఫాల్. 10కి స్టార్ట్ అవుతాయంట, చూద్దాం. లెట్స్ వెయిట్. ఇప్పుడైతే ఒక లుక్ వేసేయండి. ఇక్కడ ట్రైన్ కూడా ఉంది చూడండి. ఈ ట్రైన్ వచ్చేసి టర్మినల్స్లో డ్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. టర్మినల్ 1, 2, 3, 4 ఇలా డిఫరెంట్ టర్మినల్స్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ ఈ జ్యువెల్ ముందు వాటర్ పడుతుంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఈ జ్యువెల్ పక్కన చాలా హ్యాపెనింగ్ థింగ్స్ జరుగుతాయి. ఇలా చూడండి, ఓపెన్ జిమ్ అనమాట. వీళ్ళు ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఓపెన్ జిమ్ చేస్తున్నారు. తర్వాత ఈ కింద వచ్చేసి రెస్టారెంట్. పైన జ్యువెల్లో నుంచి వాటర్ పడుతుంటే ఈ కింద రెస్టారెంట్ గ్లాస్ లోపలికి వెళ్ళిపోతాయి. సో జ్యువెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ ఎంజాయ్ ద షో. స్టార్టింగ్ స్నో వదులుతున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇది మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్గా కట్టారు సింగపూర్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ తిరగడానికి దగ్గర 1 day పడుతుంది. అన్ని టర్మినల్స్లో డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. సో ఫస్ట్ ప్లేస్ అయితే మనం జ్యువెల్ కవర్ చేసేద్దాము. లెట్స్ సీ ద వాటర్ ఫాల్. ఎంజాయ్ ద షో. మీకు ప్లేస్ చూపిస్తా చూడండి. జ్యువెల్ ఇందాక కింది నుంచి చూపెట్టా కదా, ఇప్పుడు పైన నుంచి జ్యువెల్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో, చాంగి ఎయిర్పోర్ట్లో ఇది జ్యువెల్ అని ఉంటుంది. సో ఇది ఫ్రీ వాటర్ ఫాల్, వరల్డ్స్ లార్జెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ ఇది. సో చూడండి ఎంత బాగుందో. అసలు చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఇండోర్ పార్క్ భలే కట్టారు అసలు. చూడండి మొత్తం ట్రీస్. సో ఇది ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఈ బ్రిడ్జ్ క్యానోపీ బ్రిడ్జ్ అంటారు. దీనికి సమ్ 34 ringgits ఆర్ $10 అనమాట ఎంట్రీ ఫీ. $9 to $10 విచ్ ఈజ్ ఓకే. చూడవచ్చు అనమాట మనం వచ్చి. ఇక్కడ నుంచి దగ్గర వ్యూ కావాలంటే ఇది చూడవచ్చు.
లేదంటే ఇక్కడ కింద మనం ఇందాక చూసాం కదా అంతా ఫ్రీయే. సో ట్రైన్ చూడండి, ట్రైన్ చాంగి ఎయిర్పోర్ట్ ట్రైన్. ఈ కన్స్ట్రక్షన్ చూడండి అసలు, ఇంటీరియర్లో ఎంత అద్భుతంగా అసలు. నేను చూసిన 5 కంట్రీస్లో నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సింగపూర్ ఎయిర్పోర్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్ కంటే ఎక్సలెంట్ ఉంది అసలు. వావ్, సో నైస్. సింగపూర్ ఎయిర్పోర్ట్లో అయితే మనం మెయిన్ ప్లేసెస్ కవర్ చేసాము, విచ్ ఈజ్ జ్యువెల్ వాటర్ఫాల్, తర్వాత క్యానోపీ బ్రిడ్జ్, తర్వాత క్యానోపీ బ్లాసమ్ పార్క్. వావ్, మేము బయటికి వచ్చేస్తుంటే ఇది ఒక అద్భుతమైనది కనిపించింది. ఇది స్ట్రింగ్స్ ఎంత బాగా మూవ్ అవుతుంది చూడండి అసలు, ఎక్సలెంట్ ఉంది అసలు. వావ్, సో నైస్. వీ నీడ్ టు టేక్ ఏ ట్రైన్ ఫర్ టర్మినల్ 3 అనమాట ఇప్పుడు. సో స్కై ట్రైన్ 2T3 వెయిట్ చేస్తున్నాం, చూద్దాం. ఇప్పుడైతే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది టర్మినల్ ట్రైన్స్ అనమాట, ఇందాక చూపెట్టాను కదా. సో ఇప్పుడు మనం ఈ ట్రైన్ ఎక్కి T1 టర్మినల్కి వెళ్ళాలి. వా, T3 అనుకుంటే T1 ఇంకో లెవెల్లో ఉంది అసలు. ఒక్కొక్క టర్మినల్ ఒక్కొక్క లెవెల్ కన్స్ట్రక్షన్ ఉంది. అందుకే మేము సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడడానికి 1 డే పడుతుందంటారు. మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం. క్విక్గా రూమ్ టూర్ వేసేద్దాం పదండి. ఎంత పెద్దగా ఉంది చూసారా రూమ్. పెద్దగా అంటే చాలా చిన్నగా. ఈ రూమ్కి వచ్చేసి 10,000 రూపీస్ పర్ నైట్. కానీ తప్పదు, ఇంకా సింగపూర్లో రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. అడ్జస్ట్ అయిపోయి సిటీ చూసేయాలి. సో ఇప్పుడైతే మనము ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి ఇంకా తిరగడానికి స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ వీడియోలో అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం ఫస్ట్ డేది. ఇప్పుడైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీక్షణ వ్లాగ్స్. బాయ్ బాయ్.